డిఎస్సి గ్రూప్ 1 విషయంలో రాజకీయ రచ్చ కొనసాగుతూ ఉండగానే ఏపీ సర్కార్ మరో 10,000కు పైగా పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ చేసింది. మొత్తం 4 దశల్లో భర్తీ చేసేందుకు అనుమతులు మంజూరు చేసింది. నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మొత్తంగా 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026ను రిలీజ్ చేసింది. మొత్తం 4 దశల్లో ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. గ్రూప్ 1లో 149 పోస్టులు, గ్రూప్ 2లో 673 ఉద్యోగాలు, విద్యాశాఖలో 2,995 పోస్టులతో పాటు పోలీస్, ఫైర్, జైళ్లు, అటవీ, పశు సంవర్ధక, ఎక్సైజ్, ఇంజనీరింగ్, విద్యుత్ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. తొలి దశలో 1,523 పోస్టులను ఉన్నత విద్యాశాఖ ద్వారా నోటిఫికేషన్ జారీ చేసి ప్రక్రియ ప్రారంభించారు. రెండో దశలో 3,231 పోస్టులకు సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ ఇస్తారు. గ్రూప్ 1 ఉద్యోగాలతో పాటు పోలీస్, అటవీ, పశు సంవర్ధక శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. మూడో దశలో 2,311 పోస్టులకు అక్టోబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. ఇందులో భాగంగా గ్రూప్ 2, ఎక్సైజ్, ఇంజనీరింగ్ విద్యాశాఖల్లో భారీగా పోస్టులు భర్తీ చేస్తారు. నాలుగో దశలో 2,995 పోస్టులకు అక్టోబర్ 15న డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి విద్యాశాఖలో టీచర్ పోస్టులతో పాటు మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తారు. ఇప్పటికే డిఎస్సి గ్రూప్ 1కు సంబంధించి అటు కూటమి, ఇటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అయినప్పటికీ ఏపీ సర్కార్ తగ్గేదేలే అంటూ దూసుకువెళ్తోంది. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది. సకాలంలో పారదర్శకంగా నియామకాలు పూర్తి చేసేందుకు ఏపీపీఎస్సీ, ఏపీఎస్ఎల్పీఆర్బీ వంటి నియామక సంస్థలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.